అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు తెలంగాణకు. ఈ 16 మంది మంత్రులలో 5 నుండి 6 మంది మంత్రులు మాత్రమే సెక్రటేరియట్కి వస్తారు. 10 మంది మంత్రులు వాళ్ళ ఇంటికాడ నుండే పనిచేస్తారు. లేకపోతే ఆ 10 మంది మంత్రులు బయటనే పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు మంత్రులకు ఉన్నటువంటి బాధ్యత ఏంది? ప్రజలకు పనిచేయాలి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా మంత్రులు ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు ధైర్యం నింపాలి. ఇప్పుడు ప్రజలకు ఏమైనా బాధ వస్తే ప్రజలు మంత్రులను ఎడగలుస్తారు? ఖచ్చితంగా సచివాలయంలోనే కలుస్తారు. సెక్రటేరియట్ పోతారు. సెక్రటేరియట్లో మంత్రుల ఛాంబర్స్ ఉంటాయి. మంత్రుల ఆఫీస్కే పోయి మంత్రులను కలుస్తారు. మంత్రులకు ప్రజలకు ఏమైనా బాధ ఉంటే మంత్రులకు ఒక లేఖ ఇస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి బాధను ఆ లేఖలో రాసిస్తారు. సార్ ఇగో మాకు ఈ బాధ ఉన్నది, ఇందిరమ్మ ఇండ్లు లేదు, లేకపోతే మాకు ఇట్లా రోడ్డు బాధ ఉన్నది, రోడ్డు వేయాలి, మా ఊర్లో నీళ్ళు వస్తలేవు ఇట్లా, లేకపోతే మా ఇల్లుని ఎవడో కబ్జా పెట్టిండు, మా భూమి కబ్జా పెట్టిండు, ఇక మాకు ఈ బాధ ఉందని చెప్పి వాళ్ళ బాధలను వాళ్ళు చెప్పుకోవడానికి మంత్రుల దగ్గరికి పోతారు. ఎందుకంటే మొత్తం శాఖలన్నీ మంత్రుల దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు ఆర్థిక శాఖ బిల్లులు రావాలంటే పట్టణ దగ్గరికి పోవాలి, ఇంద్రమ్మ ఇల్లు రావాలంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోవాలి, దేవాదాయ శాఖ ఏమైనా టెంపుల్ కట్టాలంటే కొండా సురేఖ దగ్గరికి పోవాలి, ఇరిగేషను ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంలో ఏదైనా కాంట్రాక్ట్లు కావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవాలి. ఇరిగేషన్కి సంబంధించి నీటిపారుదల శాఖ నీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో చెరువులైనా అదైనా ఇదైనా ఉత్తమ్. లేకపోతే ఇంకేదైనా పనులు కావాలంటే మంత్రుల దగ్గరికే పోవాలి. మంత్రులే పనిచేసి పెడతారు. ఇప్పుడు ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రి ఉంటారు. 16 మంది మంత్రులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. ఈ 16 మంది మంత్రులలో కేవలం 5-6 మంది మంత్రులు మాత్రమే రెగ్యులర్ సెక్రటేరియట్ పోతున్నారు. 10 మంది మంత్రులు అసలు సెక్రటేరియట్ పోయే పరిస్థితి కూడా లేదు. సెక్రటేరియట్లో కనబడే పరిస్థితి లేదు. అసలు ఒక్కొక్క మంత్రి అయితే నెలకు ఒక్కసారి సెక్రటేరియట్ పోతురాట. ఒక్కొక్క మంత్రి 2-3 నెలలకు ఒకసారి సెక్రటేరియట్లో కనబడతారట. అసలు ఎందుకు పోతలేరు మంత్రులు సెక్రటేరియట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే సెక్రటేరియట్ పోయి చాలా రోజులు అవుతుందట. ఇంక 2-3 మంత్రులు సెక్రటేరియట్ పోయి మస్తు రోజులు అవుతుందట. నేను రీసెంట్గా సెక్రటేరియట్ పోతే ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, ఫోర్త్ ఫ్లోరు ఇవన్నీ ఫ్లోర్లు నేను తిరిగిన. ఒక రేవంత్ రెడ్డి ఫ్లోర్కి మాత్రం పోలే. ఇవన్నీ ఫ్లోర్లు నేను తిరుగుతూనే ఉన్నా. చూసిన ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఏం కథ అంటే పొంగులేటి సీనన్న ఉన్నాడు, రెండోది అడ్లూరు లక్ష్మణ్ అన్న ఉన్నాడు, పొన్నమన్న ఉన్నాడు. ఇక మిగతా మంత్రులు నాకు ఎక్కడ కనబడలే. అన్ని మంత్రులకు సంబంధించినటువంటి ఆఫీసులో డోర్ క్లోజ్. అన్ని మంత్రుల ఆఫీసులకు తాళాలేసి ఉన్నాయి. మరి ఎందుకు పోతలేరు మంత్రులు? నేను పోయిన టైం కూడా దాదాపు 3-3:30. ఆ 3-3:30 విజిటింగ్ పాస్లు ఉంటాయి. అంటే సాధారణ జనం విజిటింగ్ పాసులు తీసుకొని సెక్రటేరియట్ లోపలికి పోయి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బాధలు చెప్పుకుంటారు మంత్రులకు. కొంతమంది సెక్రటేరియట్ శూన్యకి పోతారు. ఇంత మంచిగా కట్టిరు ఏం కథ అని చెప్పి శూన్యకి పోతారు. అసలు లోపల ఏమున్నది ఏం కథ అని చెప్పి శూన్యకి పోయేటోళ్ళు కూడా ఉంటారు, ఫోటో దిగనికి పోయేటోళ్ళు కూడా ఉంటారు. విజిటింగ్ పాసులు తీసుకోవాలి. విజిటింగ్ పాసులు ఇస్తారు. మరి దాదాపు ఒక 100 మందికి ఇస్తారో 200 మందికి ఇస్తారో విజిటింగ్ పాసులు. పోయి చూడాలి. ప్రజలకు చాలా మందికి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు మంత్రులను కలవాలంటే సెక్రటేరియట్ వేరే ఆప్షన్ లేదు. మంత్రులను ఏడగలవాలి సామాన్య జనం అంటే సచివాలయంలోనే మంత్రులు ఉంటారు. సచివాలయంలోనే మంత్రులు కలుస్తారు. మంత్రుల ఆఫీస్ మొత్తం సెక్రటేరియట్లోనే ఉంటుంది. పరిపాలన మొత్తం సెక్రటేరియట్లోనే నడుస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన ఆఫీసులు కూడా చాలా కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి సచివాలయంలో ఉంటుంది. సీఎంఓ ఆఫీసు సచివాలయం, మంత్రులకు సంబంధించిన పేసీ మొత్తం సచివాలయంలో ఉంటుంది, అంటే సెక్రటేరియట్. కానీ అదే సెక్రటేరియట్కు మంత్రులు పోతలేరు. మంత్రులు సామాన్య జనాలను కలిసేటటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. మరి జనాలకు సమస్య ఉంటే పోయేది సచివాలయంకే కదా. ఇప్పుడు ఒక మంత్రి ఒక ఊరికి వచ్చిండు. ఊరికి వస్తే ఆ మంత్రి ఊర్లో ఉన్నటువంటి అందరి సమస్యలు పట్టించుకోడు. ఒక 2-3 ఏమన్నా లేఖలు ఇస్తే, పేపర్లు ఇస్తే, వాళ్ళ సమస్యలు ఏమైనా దరఖాస్తు ఇస్తే తీసుకుంటారు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అదే ఈ జనం మంత్రులు సచివాలయంలో ఉన్నప్పుడు జనాలు పోయి మంత్రులను కలిస్తే మంత్రులు కూర్చొని చూస్తారు అసలు ఏంది సమస్య ఏం కథ అని చెప్తారు. పక్కనే ఐపీఎస్ ఐఏఎస్ ఉంటారు, వాళ్ళకి చెప్తారు ఇగో ఈ పని చేసేయండి, ఇగో ఈ పని మీరు ఇమీడియట్లీ కానివ్వండి, వీళ్ళు పేదవాళ్ళు అని చెప్పి చెప్తే వాళ్ళు ఆ పని చేస్తారు సెక్రటేరియట్లో. మరి అట్లాంటి మంత్రులు సెక్రటరీ పోయే పరిస్థితి లేదు ఇవాళ. ఎంతసేపు మంత్రులు హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో మినిస్టర్ క్వార్టర్స్లో లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు తప్ప అసలు సచివాలయం పోయే సిచ్యువేషన్ కనబడతలేదు. ఇది నేను ఆరోపిస్తున్న ఆరోపణ కాదు. TV9 లాంటి ఛానల్లో వచ్చినటువంటి వార్తలు, శాటిలైట్ ఛానల్లో వచ్చిన వార్తలు. మంత్రులు చక్కగా సెక్రటేరియట్ పోతలేరని చెప్పి, మంత్రులు చక్కగా వాళ్ళ పని వాళ్ళు నిర్వహిస్తలేరని చెప్పి చాలామంది మంత్రుల పైన జనాలు ఆరోపణలు చేస్తారు. మంత్రి పోతే కలతలేడని. ఒక్కొక్క మంత్రి కోసం వారం రోజులు తిరిగినా కూడా ఆ మంత్రి కలసలేడట. ఆ మంత్రి కనబడతాడు. మరి ఎక్కడ ఉంటున్నా ఆ మంత్రి అనేది తెలుస్తలేదు. పోనీ ఆ మంత్రి ఆయన గెలిచినటువంటి నియోజకవర్గంలో ఉంటున్నా అంటే కాదు. పోనీ జిల్లాలలో ఏమైనా పర్యటన చేస్తున్నా అంటే కాదు. పోనీ ఏమైనా మీటింగ్లు పెడుతున్నా బాగా బిజీగా ఉన్నా అంటే కాదు.
అంటే ఇంటికాడ ఉంటున్నాడు, ఇంటికి పోతే కలవడు. ఇంటికాడ ఎవరిని కాంట్రాక్టర్లను పగ్గ పైసలు ఉన్న కలుస్తారు మంత్రులు. సామాన్య జనాలను కలిసే పరిస్థితి లేదు. సామాన్య జనాలను ఏడగలుస్తారు సచివాలయంలో, సచివాలయం మంత్రులు పోతలేరు. ఇప్పుడు ఎంత పెద్ద కథ ఉంది చూడు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సెక్రటేరియట్కి రెగ్యులర్గా పోతున్నాడు. మరి మంత్రులకు ఏమైనా ఎందుకు పోతలేరు? మంత్రులు పోకపోవడానికి గల కారణం ఏంది? సెకండ్ ఫ్లోర్ ఖాళీ, థర్డ్ ఫ్లోర్ ఖాళీ, ఇక ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే మంత్రి ఇప్పటిదాకా వచ్చే పరిస్థితే లేదు. ఎందుకు ఈ మంత్రులు వస్తలేరు? సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇంకో మంత్రి ఎందుకు పోతలేడు? అడ్లూరు లక్ష్మణన్న మినహాయిస్తే మిగతా వాళ్ళు ఎందుకు పోతలేరు? పోకపోవడానికి గల కారణం ఏంది? సచివాలయంలో మంత్రులు ఎందుకు అడుగు పెడతలేరు? ఎందుకు పోతలేరు? అసలు చాలామంది పబ్లిక్ రకరకాల సమస్యల పైన సెక్రటేరియట్కి వచ్చి మంత్రి సార్ని కలవాలంటే సార్ రాలేదంటున్నారట. మరి ఏంది జనాల పరిస్థితి ఏంది? ఇదే రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మీకు ఏ సమస్య ఉన్నా కూడా ప్రజాభవన్కి వచ్చి ఒక దరఖాస్తు పేపర్ పెట్టుకోండి అని చెప్పారు. లక్షల మంది జనం దరఖాస్తు పేపర్లు సచివాలయంలో పెట్టిరు, ప్రగతి భవన్లో పెట్టిరు, ప్రజాభవన్లో. ఆ రోజు కేసీఆర్ ఉన్నటువంటి ఇంటికి ఇప్పుడు బచ్చాన్ ఉంటున్నాడు ఆ ఇంట్లో. మరి ఏం జరిగింది ప్రజాభవన్లో? ప్రజాభవన్లో ఇన్ని దరఖాస్తులు పెట్టుకుంటే ఇవాళ ఏమైంది? ఒక్క సమస్య కన్నా రేవంత్ రెడ్డి పరిష్కారం తీసుకొచ్చిండా? వారానికి 2 రోజులు మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు ప్రగతి భవన్కి రావచ్చు, వచ్చి మీ దరఖాస్తు ఇచ్చుకోవచ్చు, మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేస్తే మీకు ఓటీపీ వస్తుంది, మీకు ఫోన్ వస్తుంది అని చెప్పారు. లక్షల మంది జనాలు దరఖాస్తు పెట్టుకున్నారు సమస్యల కోసం. ఆ దరఖాస్తు పేపర్లన్నీ వైన్ షాప్లో కనబడుతున్నాయి, పల్లీలకు బఠానీలకు సమోసాలకు కనబడుతున్నాయి. మొన్న నేను రీసెంట్గా జిలేబీ తింటే ఆ జిలేబీ పేపర్ దరఖాస్తు పేపర్లు ఉన్నది. ఏందన్నా ఇదంటే ఏమో బయట అమ్మిర్రు అంటుండు. అంటే ప్రజల సమస్యల దరఖాస్తు పేపర్ మొత్తం జిలేబీలకు పల్లి బఠానీలకు పనిచేస్తున్నాయి. ఏం చెప్తాం? ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం గిట్లా, ఇక మంత్రులు ఏమో గిట్లా. మంత్రులు గ్రౌండ్ వదిలేసారు. ఇంతసేపు మంత్రులు పైసలు సంపాదించే పనిలో ఉన్నారు. కొంతమంది, అందరు అంటలేను, దాదాపు 16 మంది మంత్రులు ఉంటే దీంట్లో 6-7 మంది మంత్రులు రెగ్యులర్గా సచివాలయం పోతురు, సెక్రటరీ పోతురు, ప్రజలను కలుస్తురు, ప్రజా సమస్యల పైన మాట్లాడుతురు, కలెక్టర్లకు అప్పటికప్పుడు ఫోన్ చేస్తురు, ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెడితే వాళ్ళకి ఫోన్ చేసి అధికారులతో డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను అంతేందుకు పొంగులేటి సీనన్న ఆఫీస్కి పోయినా, నేను కూడా పోయినా. పొంగులేటి సీనన్న ఆఫీస్ పోతే మస్తు మంది నన్ను చూసి గుర్తుపట్టి పరిశాన్ అయ్యారు. నువ్వేందుకు గిట్ వచ్చినావని. గిట్ ఎందుకు రావద్దు, నేనెందుకు రావద్దు అంటే, నువ్వు గవర్నమెంట్కు కొంత యాంటీ మాట్లాడుతున్నావు అంటే, యాంటీ మాట్లాడితే ఏంది? యాంటీ ఏమున్న దాంట్లో ఉన్నది మాట్లాడుతున్నా, వచ్చిన తప్పేముందని చెప్పిన. సీనన్న కలవలేదు, సీనన్న వేరే పనిలో ఉన్నాడు, వాళ్ళ మనుషులు చాలా మందితో మాట్లాడిన. అక్కడ మస్తు మంది జనాలు ఉన్నారు, వాళ్ళందరినీ పొంగులేటి సీనన్న కలుస్తున్నాడు. ఆ తర్వాత సెక్రటరీ అడ్డూరు లక్ష్మణన్న ఆఫీస్ పోయినా, లక్ష్మణన్న ఓపెన్గా ఆయన ఆఫీస్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, మంచిగా ప్రశాంతంగా అందరు జనాలతో డిస్కస్ చేస్తున్నాడు, ఫోన్లు మాట్లాడుతున్నాడు, అధికారులతో డిస్కస్ చేస్తున్నాడు. ఇక మిగతా మంత్రులు, నేను పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నాడు ఆఫీస్ దగ్గర కూడా పోయినా, పొన్నం ప్రభాకర్ అన్న బయటనే కూర్చుని అందరితో మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురిని నేను చాలా మంచిగా అబ్జర్వ్ చేసిన. మిగతా వాళ్ళు లేరు. ఉత్తమన్న ఆఫీస్కి తాళం, కొండా సురేఖ లేదు, సీతక్క లేదు. మరి వీళ్ళు ఎందుకు పోతలేరు అనేది అర్థమవుతలేదు. సీతక్క కూడా పోతుందట రెగ్యులర్గానే, కానీ అప్పుడప్పుడు వస్తలేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎందుకు పోతలేరు మంత్రులు అనేది అర్థమవుతలేదు. మరి మంత్రి పదవులు వచ్చిన తర్వాత మేము చాలా పెద్దోళ్ళం అనుకుంటుర్రా, లేకపోతే మేము భూమి సచివాలయం మా ఇష్టం అనుకుంటారు, ఏందో తెలుస్తలేదు. మంత్రి పదవి ఒక బాధ్యత వచ్చినప్పుడు ఖచ్చితంగా జనాలను పట్టించుకోవాలి, జనాల సమస్యల పైన కొంత ఖచ్చితంగా చూడాల్సిన అవసరం మంత్రులకు ఉంటుంది. మరి ఇంత ఘోరంగా ఉంటే ఎట్లా మంత్రులు? ఇప్పుడు నేను ఒక్కడిని కాదు ఆరోపిస్తుంది, మొత్తం మీడియా ఛానల్ ఇవే కథనాలు. మంత్రులు సెక్రటేరియట్ పోతలేరు, సెక్రటేరియట్లో మంత్రులు ప్రజలను కలుస్తలేరు. ఇప్పుడు ఏ పల్లెటూరులో అయినా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఎమ్మెల్యేని కలుస్తారు. ఎమ్మెల్యేలు ఏం చెప్తారు? మీరు పోయి మంత్రిని కలవండి, మంత్రి సార్ తోటి అవుతుందని చెప్పి ఎమ్మెల్యే అంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ప్రజలు మంత్రిని కలవాలంటే ఏడికి పోతారు? ఖచ్చితంగా హైదరాబాద్కే రావాలి. మంత్రులు ఏడు ఉంటారు? సెక్రటేరియట్. లేకపోతే ఇంకేదైనా అధికారులను కలవాలంటే సెక్రటేరియటే. మరి అట్లాంటిది మంత్రులు సెక్రటేరియట్ రాకపోతే ఇంకేడ కలుస్తారు? మంత్రులు పొద్దుగాలు అయితే 6-7 హెలికాప్టర్లో తిరుగుతారు. మరి జనాల పరిస్థితి ఏంది? జనాలు ఎటు పోవాలి? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా కొంత మంత్రులపైన కోపంతో ఉన్నాడట. మీరు సెక్రటరీ రెగ్యులర్గా వస్తలేరు, రెగ్యులర్గా వచ్చి మీరు అసలు పని చేస్తలేరు, మంచిగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు, ఇట్లయితే కష్టం అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా కొంత మంత్రులపైన సీరియస్ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. మీనాక్షి నటరాజన్ కూడా మంత్రులపైన కోప్పడ్డదట. మంత్రులు చాలా మంది పని చేస్తలేరు, అంటే ఇంటికాడనే ఉంటున్నారు. అసలు ఒక్కొక్క మంత్రి రేవంత్ రెడ్డి తెలియ కూడా ఢిల్లీకి పోతురు. ఎందుకు పోతురో తెలుస్తలేదు. హైకమాండ్ కలుస్తారు, మాట్లాడి వస్తారు, డిస్కస్ చేసి వస్తారు. నాకున్న సమాచారం అయితే, కొంత బయట వినబడుతున్న చర్చ అయితే 3-4 మంత్రులను మంత్రి పదవి నుండి తొలగించబోతున్నట్టుగా ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. 3-4 మంత్రులను మంత్రి పదవికి తొలగిస్తారట, తీసేస్తారట, ఉంచనీకి రెడీ లేరట. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేదు, వీళ్ళ వ్యవహారం బాగాలేదు, వీళ్ళు జనాలను కలుస్తలేరు, జనం కోసం పనిచేస్తలేరు. ఒక్కొక్క మంత్రి పైన మస్తు ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు, అక్రమాల ఆరోపణలు, దందాలు చేస్తురని, సెటిల్మెంట్లు చేస్తురని. మంత్రులు
అక్రమంగా ఇసుక దందా చేస్తురని, కొంతమంది మంత్రులు కావాలని కొంతమంది కాంట్రాక్ట్ పనులు అప్పచెప్తురని, అక్రమ కాంట్రాక్ట్ అని, కొంతమంది మైనింగ్ చేస్తున్నారు, అక్రమ మైనింగ్ అని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి చాలామంది మంత్రులపైన ఇట్లా దాదాపు 16 మంది మంత్రులు ఉంటే 4-5 మంత్రులపైన రకరకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళని తొలగిస్తారు అధిష్టానం అనేది ఒక పెద్ద చర్చ. మరి అవుతుందా కాదా అనేది కూడా చూడాలి. కానీ మంత్రులు మాత్రం సెక్రటరియట్ పోతలేరు. రేవంత్ రెడ్డి ఆఫీస్ మొత్తం ఖాళీ కనబడుతున్నది. మంత్రుల ఆఫీసు ఖాళీ, రేవంత్ రెడ్డి ఆఫీస్ ఖాళీ. ఇప్పుడు సెక్రటరియట్ అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది రేవంత్ రెడ్డి ఆఫీస్. రేవంత్ రెడ్డి ఆఫీస్లో ఉంటున్నాడు, కానీ మంత్రులకు సంబంధించినటువంటి ఆఫీసులు ఖాళీ కనబడుతున్నాయి. మంత్రుల ఆఫీస్లో జనాలు ఉంటారు కానీ మంత్రులు ఉంటలేరు. ఇక మంత్రులు లేకపోతే జనాలు కూడా ఉండలేరు. అన్ని ఆఫీసులు ఖాళీ కనబడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. ఇక మంత్రులు ఇట్లనే చేస్తే జనాలకు కోపం వస్తుంది. జనాలు మమ్మల్ని ఇట్లనే మంత్రులు కలవరు, మా సమస్యలకు పరిష్కారం కాదని మళ్ళీ కాంగ్రెస్ ఓడగొట్టే కార్యక్రమం చేయొచ్చు. చూద్దాం. మంత్రులు ఇప్పటికైనా మంచిగా పనిచేస్తే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.